జై గురుదత్త శ్రీ గురుదత్త. కవిత్వం రాసేవారిని కవి అంటాము. రవిగాంచని చోట కవిగాంచును అని తెలుగులో ఒక నానుడు అయితే ఉందండి. రవిగాంచని చోట కవిగాంచును అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు సూర్యుడైనా చూడకపోవచ్చునేమో కానీ కవి కంటి నుండి, కవి కలం నుండి ఏ సంఘటన, ఏ వస్తువు తప్పించుకోలేదని భావం అండి. కవి దృష్టి పెట్టి దాన్ని తన కలం ద్వారా ఏకేస్తాడండి. అందువలన మన పెద్దలు రవిగాంచని చోట కవిగాంచును అన్నారు. అంటే సూర్యుడి నుంచైనా తప్పించుకోవచ్చునేమో కానీ, సూర్యుడైనా చూడకపోవచ్చునేమో కానీ కవి కంటి నుంచి ఏది కూడా తప్పుకోదు. ఖచ్చితంగా దాని మీద కూడా కవి మాట్లాడతాడు, రాస్తాడు అని మన పెద్దలు అంటూ ఉంటారండి. అంటే ఏ వస్తువు కూడా తప్పించుకోలేదు అని భావం అన్నమాట. కవి అన్నిటినీ కవిత్వీకరించి వెలుగులోకి తీసుకొచ్చి సమాజ హితానికి దోహదకారి అవుతాడండి. నిజంగా కవి చేసేది ఆయన్ని మెచ్చుకు తీరాలండి. కవులని అంత చక్కగా సమాజానికి హితవు చేస్తూ ఉంటారు. కవులలో చాలా గొప్పవారిని మనం మహాకవులుగా గుర్తిస్తూ ఉంటాం. ఎవరైనా తమ సొంత రచనలను వ్రాతపూర్వకంగా సృష్టించి దాన్ని గ్రంథస్థం చేసినట్లయితే, ఒక గ్రంథంగా లేదా పుస్తకంగా రూపొందిస్తే ఆయన్ని మనం రచయిత అంటాం. రచయిత తన రచనలు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో రచనలు చేస్తాడండి. రచయిత ఎప్పుడు సాహిత్యము, కళలకు వెన్నుముక లాంటివాడు. అలాగా సినీ రంగంలో తెలుగు తెరకు ఎంతోమంది కవులు, రచయితలు విభిన్నమైన కథలను అందించారండి. ఇది కాదనలేని సత్యం. అందుకనే సినిమా వ్యవస్థ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. నిజంగా సినిమాని మనం అలా చూడగలుగుతున్నాము అంటే, ఆ 70mm మీద చూడగలుగుతున్నాము అంటే కవులు, రచయితల యొక్క పుణ్యఫలమే, వారిచ్చినటువంటిదే. అందువల్లనే చాలా చక్కగా మనం చూడగలుగుతున్నాం. తమదైన ప్రత్యేకతను చాటుకుంటూ అశేష ప్రేక్షకులను అలరారించారండి కొంతమంది కవులు, రచయితలు. కొంతమంది రచయితలు కథలను అందించడంలో గొప్పవారండి. కొంతమంది రచయితలు మాటలు రాయడంలో గొప్పవారు. మరికొంతమంది పాటలు రాయడంలో గొప్పవారు. తమదైన నేర్పును ప్రదర్శిస్తూ అభినందనలు ఇలా అందుకుంటున్న వారు చాలామంది ఉన్నారండి. అయితే బహు కొద్ది మంది మాత్రమే ఈ మూడిటిని స్పృశించే ప్రయత్నం చేశారండి. అలా కథ, మాటలు, పాటలు రాయడంలో సమానమైన ప్రతిభను ఆవిష్కరించిన వ్యక్తిగా, తెలుగు సినిమా రంగానికి ఆదికవి లాంటి వారిగా 1938లో కవిగా ప్రవేశించి 1968లో అంటే తాను మరణించేంత వరకు సాహిత్య సేవ చేసి అజరామరమైన పాటలను అందించి రసహృదయుల మనసులను దోచి సినీ ఆకాశంలో ధృవతారగా నిలిచి ఎన్నెన్నో గొప్ప పాటలను, మాటలను అందించి అలుపెరగని సంద్రమై నేటి మన ప్రాతస్మరణీయులైన మహనీయులు సీనియర్ సముద్రాల గారండి. అదేనండి సముద్రాల వెంకట రాఘవాచారి గారు. సముద్రాల వెంకట రాఘవాచారి గారు జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సముద్రాల వెంకట రాఘవాచారి గారి జీవిత విశేషాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. సముద్రాల వెంకట రాఘవాచారి గారు గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామంలో 1902 జూలై 19వ తేదీ అంటే సరిగ్గా ఇదే రోజండి పండిత వంశంలో ఆయన పుట్టారండి. ఆయన తండ్రి గారి పేరు సముద్రాల వెంకట శేషాచార్యులు గారు, తల్లిగారి పేరు లక్ష్మీ తాయారు గారు. వాళ్ళకి 1902 జూలై 19వ తేదీ అంటే సరిగ్గా ఇదే రోజున మన సముద్రాల వెంకట రాఘవాచారి గారు జన్మించారండి. ఈయన 9వ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. అంటే ఇంటిలో పండిత వంశం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్లో ఆ ఛాయలు అయితే కనిపిస్తాయండి.
అది పూర్తిగా వస్తుందని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఆ ఛాయలు అయితే కనిపిస్తాయి. అలాగే మన రాఘవాచార్యుల గారు కూడా కవిత్వం చెప్పడం ప్రారంభించారు. ఈ మహానుభావుడు చిన్నతనములోనే ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివేశాడండి ఆయన. దానికి ప్రధాన కారణం ఆయనకి భాష మీద బాగా ఇష్టం అండి, భాష అంటే. అందుకునేనేమో మహానుభావుడు 1925లో భాషా ప్రవీణ పరీక్ష ఉత్తీర్ణయ్యాడు. ఇంక ఇతర చదువులు నేనేమి చదవను, చదివితే భాషా ప్రవీణే చదువుతాను అని మొండి పట్టుదల మీద కూర్చున్నాడు. ఎందువల్లంటే ఆధునిక సాహిత్యాలన్నీ కూడా విస్తృతంగా చదివేశాడు ఆయన. ఇంకా ఆధునిక సాహిత్యాల్లో ఏ విషయం అడిగినా ప్రాచీన ఆధునిక సాహిత్యాల మీద మంచి పట్టున్నవాడు అనమాట. అందువల్ల మిగతా ఇంగ్లీషు ఆంగ్ల భాష చదువులకి నేను దూరము, నాకు కావాల్సింది భాషా ప్రవీణ, చెప్తే చెప్పించండి లేకపోతే మానేయండి అనే పద్ధతిలో కూర్చుని 1925లో భాషా ప్రవీణ ఉత్తీర్ణులు అయ్యారని మహానుభావులు. ఈయన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని కారాగార శిక్షను కూడా అనుభవించాడు మన సముద్రాల రాఘవాచార్య గారండి. అటు స్వాతంత్రోద్యమంలోగా వెళ్ళినట్లు మనకు తెలుస్తోంది. 1918 నుండి అవధానాలు చేయడం మొదలుపెట్టండి. ఆ రోజుల్లో అవధానాలు అంటే చాలా ఇష్టపడేవారండి. అంటే ఒక సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అంటే ముందుగా అవధానం చేసే వాళ్ళని ఆలోచించేవారు ఎక్కువ. మీరు కథలు రాస్తారా, మీరు మాటలు రాస్తారా, మీరు పాటలు రాస్తారా, అంటే అవధానం చెప్పగలుగుతున్నాడు, చేయగలుగుతున్నాడు అంటే ఏదైనా చేయగలడు అనే ఉద్దేశం అనమాట. ఆయన 1918 నుంచి కూడా అవధానాలు చేయడం మొదలుపెట్టారండి. అయితే అంటే ఈయన భాషా ప్రవీణ చదవక మునుపు నుంచి అవధానాలు చేయడంలో మొదలుపెట్టాడు. ఎందువల్లంటే అంతకు మునుపు నుంచి ఈయన చెప్పాం కదా, ప్రాచీన సాహిత్యం మీద మంచి పట్టున్నవాడు కదా, అన్నిటి మీద భాషపరంగా మంచి పట్టున్నవాడు. ఈయన అవధాన ప్రావీణ్యాన్ని గుర్తించిన వారు చాలామంది ఉన్నారండి మహానుభావులు. అందరూ కూడా ఒక వ్యక్తిని వెలికి తీసుకురావటం, వ్యక్తిలో గొప్పతనం ఉండటం భగవద్దత్తం, కానీ ఆ వ్యక్తిలోని తెలివితేటలను పైకి తీసుకొచ్చేవాడే నిజమైన గొప్పవాడండి. ఆ వ్యక్తి కాదు గొప్పవాడు, ఆ వ్యక్తిలోని గొప్పతనాన్ని పైకి తీసుకొచ్చేవాడే నిజమైన గొప్పవాడు నా దృష్టిలో. అయితే మన సముద్రాల రాఘవాచారి గారి ప్రావీణ్యాన్ని గుర్తించి విన్నటువంటి జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు సముద్రాల వారిని ఒకసారి పిలిపించారండి. పిలిపించి, అయ్యా మా కుమారునికి మీరు మీలాంటి మహానుభావుల దగ్గర తెలుగు నేర్చుకుంటేనే చాలా స్పష్టంగా ఉంటుంది, అరకరొగ్గా తెలుగు వచ్చిన వారి దగ్గర వద్దు, నా కుమారుడికి మీరు తెలుగు నేర్పాలి, మీరు నేర్పుతానంటే నేను చాలా అదృష్టవంతుడిని అని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు అన్నారు మన సముద్రాల వెంకట రాఘవాచారి గారితో. వెంటనే ఆయన అడిగిందే తడవుగా, కుప్పుస్వామి చౌదరి గారు అడిగిందే తడవుగా ఈయన కూడా అలాగేనయ్యా నేను ఖచ్చితంగా నేర్పుతానని చెప్పి ఆయన అభ్యర్థన మన్నించిన సముద్రాల రాఘవాచారి గారు తన మకామును గుంటూరుకు మార్చేశారు. అక్కడ ఈయనకి కొసరాజు రాఘవయ్య చౌదరి గారు, గూడవల్లి రామబ్రహ్మం గారితో మన స్నేహం ఏర్పడింది మన రాఘవాచార్య గారికి. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఒక చిన్న విషయం, అంటే ఆ విషయం వీళ్ళ మాటల్లో ఒక విషయం బయటకు వచ్చిందండి. ఏంటంటే కట్టమంచి రామలింగారెడ్డి గారు రెడ్ల చరిత్రపై పరిశోధన చేస్తున్నట్లుగా తెలుసుకున్నటువంటి కుప్పుస్వామి చౌదరి గారు మన రాఘవాచారి గారిని, కొసరాజు గారిని, గూడవల్లి రామబ్రహ్మం గారిని మద్రాసు వెళ్ళి అక్కడ కమ్మ చరిత్రపై పరిశోధన చేయవలసిందిగా ఆదేశించారండి. ఆ కుప్పుస్వామి చౌదరి గారు ఏమన్నారంటే, రామలింగారెడ్డి గారు రెడ్లపై చేస్తున్నారు, మనం కూడా మన కులం మీద మీరు ఆ పరిశోధన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మన రాఘవాచార్య గారిని, కొసరాజు గారిని, గూడవల్లి రామబ్రహ్మం గారిని మద్రాసు పంపించారండి కమ్మ చరిత్రపై పరిశోధన చేయవలసిందిగా. వెంటనే వారు అడిగిందే తడువుగా వీరి ముగ్గురు కూడా మద్రాసులో అక్కడ చాలా అద్భుతమైన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం ఉందండి. అందులోకి వెళ్ళి కమ్మ చరిత్రపై పరిశోధన చేస్తూ సమదర్శిని పత్రికలు కూడా ఆయన పనిచేశారండి. అంటే అక్కడ పరిశోధన చేస్తూ ఆ పరిశోధన నిమిత్తం అక్కడ సమదర్శిని పత్రికలు కూడా ఆయన పనిచేయడం ప్రారంభించారు. సమదర్శిని కొన్ని కారణాంతరాల వల్ల ఆ రోజుల్లో నిలిచిపోయింది. అప్పుడు ఆయన మళ్ళీ గుంటూరు వచ్చేసారండి. కృష్ణా జిల్లా ప్రజామిత్ర పక్షం వారు విజయవాడలో ప్రారంభించిన ప్రజామిత్ర పత్రికను మద్రాసుకి తరలించి దానికి సంపాదకుడిగా గూడవల్లి రామబ్రహ్మం గారిని నియమించారండి. మరి గూడవల్లి రామబ్రహ్మం గారికి మన సముద్రాల రాఘవాచారి గారు అంటే బాగా ఇష్టం అండి. వెంటనే గూడవల్లి రామబ్రహ్మం గారు అడిగారు, ఏమయ్యా నువ్వు కూడా వచ్చి మా దగ్గర ఉంటే చాలా మంచిది, ప్రజామిత్ర పత్రిక ఉంది, అందులో నువ్వు ఉంటే బాగుంటుంది అని గూడవల్లి రామబ్రహ్మం గారిని మన సముద్రాల రాఘవాచారి గారిని అభ్యర్థించారండి. వెంటనే ఆయన అభ్యర్థన మేరకు సముద్రాల రాఘవాచారి గారు తిరిగి మద్రాసు చేరి
ప్రజామిత్రంలో సహాయ సంపాదకుడిగా చేరారండి. ప్రజామిత్ర ప్రచురించే బిఎన్కే ప్రెస్ యజమానులైనటువంటి బిఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి సోదరులతో ఈయనకి గట్టి పరిచయం అండి. మామూలు పరిచయం చాలు, చాలా గట్టి పరిచయం ఏర్పడింది. వేల్ పిక్చర్స్ అధినేత పివి దాస్తో గూడవల్లి రామబ్రహ్మం గారికి ఉన్న పరిచయాల వల్ల ఆయనతో పాటు సముద్రాల రాఘవాచార్య గారు కూడా తరచూ స్టూడియోకి వెళ్తూ ఉండేవారండి. అంటే మన గూడవల్లి రామబ్రహ్మం గారు పివి దాస్తో కలిసి వెళ్తూ ఉండేవారండి. ఈయన ఫ్రెండ్ కాబట్టి సో ఈయన్ని కూడా మన సముద్రాల రాఘవాచార్యని కూడా స్టూడియోకి తీసుకెళ్తూ ఉండేవారండి రామబ్రహ్మం గారు. ఆ స్నేహంతో సీతా కళ్యాణం, శ్రీకృష్ణ లీల సినిమాకు ప్రకటనలు రాసేటటువంటి అవకాశాన్ని సముద్రాల రాఘవాచార్య గారికి ఇచ్చారండి. తర్వాత వేల్ పిక్చర్స్ వారి మాయాబజార్, ద్రౌపది వస్త్రాపహరణం సినిమాల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు అవసరమైతే దానికి సహకరించారు మన సముద్రాల రాఘవాచార్య గారు. ఆ విధంగా ఈయన సినిమా రచనలో అనుకోకుండా వేలు పెట్టడం జరిగింది. అంటే ఒక అవకాశం, ఒక మహానుభావుడి యొక్క తెలివితేటలను ఉపయోగించుకోవాలని భగవంతుడే ఓ చిన్న అవకాశం ఇచ్చారండి. మాయాబజారు, ద్రౌపది వస్త్రాపహరణం సినిమాల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తే అది రాఘవాచార్య గారిని అడిగారు. అంటే ఈయన చదువు అక్కడ ప్రభావితమైందండి. అంటే అంత ఆయనకి పూర్వ చరిత్రలన్నీ కూడా బాగా తెలుసున్న మీదట ఆయన్ని, పైగా భాషా ప్రవీణి చదువున్నారు, భాష మీద పట్టున్నవాడు, అన్నీ తెలుసున్నవాడు కాబట్టి చిన్న చిన్న మార్పులు ఆయన చేస్తే అంగీకరించారండి. ఆ విధంగా ఆయన సినిమా రచనలో అనుకోకుండా వెలిపెట్టారు. తర్వాత కనకతార సినిమాలో ఈయనకి సంభాషణలో పాటలు రాసే అవకాశం చిక్కిందండి. కనకతార నిర్మాణ సమయంలోనే పిఎన్ రెడ్డి, హెచ్ఎం రెడ్డిలు రోహిణి పిక్చర్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి గృహలక్ష్మి సినిమాకు మన సముద్రాల రాఘవాచార్య రచయితగా పెట్టుకున్నారండి. తర్వాత బిఎన్ రెడ్డి గారు కొన్ని కారణాలు రీత్యా రోహిణి సంస్థ నుంచి బయటకు వచ్చేసి వాహిని సంస్థను స్థాపించారండి. వాహిని సినిమాలకు సముద్రాల గారే, మన సముద్రాల రాఘవాచార్య గారి ఆస్థాన రచయితగా మారిపోయాడండి. వాళ్ళు ఇంకా వదలలేదండి, బిఎన్ రెడ్డి గారు అసలు వదల మన సముద్రాల రాఘవాచార్య గారిని. ఏ సినిమా చూసినా అదే బ్రాండ్, బిఎన్ రెడ్డి సముద్రాల, బిఎన్ రెడ్డి సముద్రాల, ఇలాగే ఉండేదండి. అయితే ఇలా మారిపోయాడు, ఆస్థాన రచయితగా ఆయన మారిపోయాడు. ఆయన దాదాపు 80 చిత్రాలకు పనిచేసి సుమారు 1000 పాటలు రచించారండి మహానుభావుడు. సముద్రాల గారు మంచి పండితుడండి. మన రాఘవాచార్య గారు మామూలు వాడు కాదండి, చాలా గొప్ప పండితుడు. భాషపై గొప్ప పట్టున్నవాడు, అక్షరాలపై అధికారం ఉన్నవాడు. అయినా ఆయన ఎప్పుడూ కఠినమైన పదాలతో తన పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదండి. భాషపై ఎంత పట్టుందో, అక్షరాలపై ఎంత అధికారం ఉన్నా ఏనాడు కూడా పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం ఆయన చేయలేదు. సినిమా అనేది పండితులకే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా చూస్తారు. సాధారణమైన ప్రేక్షకులు కూడా రంజింప చేయాలి, వాళ్ళని ఇష్టపడేటట్లు చేయాలి, వాళ్ళు ఇష్టపడాలి అనే ఉద్దేశంతో వినోద సాధనమే విషయము సినిమా అని గ్రహించి ఆయన చాలా తేలికైన పదాలతో పాటలను రాశారండి. ఉదాహరణగా చెప్పుకోవాలంటే దేవదాసి సినిమా కోసం ఆయన రాసిన కుడి ఎడమైతే పొరపాటు లేదు, జగమే మాయా బ్రతుకే మాయే, ఈ పాటలు అందుకే నిదర్శనంగా చెప్పుకోవాలండి. సాధారణమైన వ్యక్తికి, భాషా జ్ఞానం లేని వ్యక్తికి కుడి ఎడమైతే పొరపాటు లేదు ఈ విషయం తెలుసు. జగమే మాయో బ్రతికే మాయ అనే విషయం కూడా తెలుసు. ఇందులో కఠిన పదాలకి అసలు తావే లేదండి. అంత గొప్పగా రాసేవాడు మహానుభావుడు. ఆయన అక్షరాల అల్లిక పనితనానికి నిజంగా నిర్వచనంగా ఒప్పుకోవాలండి. అంత అద్భుతంగా రాసేవాడు. ప్రతి పామరుడికి కూడా మనసుకు చేరిపోయేది. సముద్రాల వారి సంభాషణలోనూ పాటల్లోనూ సహజత్వం తొణికిసలాడుతూ ఉండేదండి. సమయము, సందర్భము, పాత్రల స్వరూప స్వభావాలను బట్టి ఆయన వ్రాసిన పాటలు మనసును పెనవేసుకుపోయాయండి. నిత్యము కూడా, ఇప్పటికీ కూడా ఆ పూర్వ సినిమాలు చూస్తుంటే ఆయన రాసిన మాటలు కానీ పాటలు కానీ అలా మైమరిచిపోతామండి. అంత అద్భుతంగా చిత్రీకరించారు మహానుభావుడు పాటల్ని కానీ మాటల్ని కానీ. అందుకు నిదర్శనంగా ఎన్నో సినిమాలు మహానుభావుడు ఏవి చెప్పగలం. ఒక సినిమాను ఉదాహరణగా తీసుకోవచ్చు. తెనాలి రామకృష్ణ సినిమా తీసుకున్నట్లయితే ఒక సన్నివేశాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నానండి. రాజభటులు రామకృష్ణుడు తల వరకు నిలువునా పాత్ర వేసేస్తారు. ఆయన ఆస్థానంలోని ఒక గూని చాకలి ఉంటారండి.
ఆయన ఆయన స్థానంలో అంటే రామకృష్ణుడిని భూమిలో పాత్రేసిన స్థానంలో ఈ గూని చాకల్ని ఉంచి తప్పించుకుంటాడు తెనాలి రామకృష్ణుడు. ఈ సన్నివేశంలో సముద్రాల వెంకట రాఘవాచార్యులు గారు వ్రాసిన మాటలు జానపదులకు ఆయన ఎంతగా దగ్గరగా వెళ్ళారంటే ఆ రోజుల్లో ఏంటంటే ఈ రోజు కూడా అంతే. ఆ సన్నివేశం వస్తోంది అంటే ఆ టీవీ దగ్గర అలా ఉండిపోతాం మనం. అంత గొప్పగా ఆ సన్నివేశాన్ని మాటలు రాయడం జరిగింది. అలాగే మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఆ పాత్రలో జీవించారు. ఎంత దగ్గరగా వెళ్ళిపోయిందంటే జానపదులకి ఎంత దగ్గరగా వెళ్ళిపోయింది. ఆ భాష, ఆ స్లాంగ్ ఎలా ఉంటుందంటే చక్కగా ఆ జానపదుల మాండలికాలు ఉపయోగిస్తూ చాలా చక్కగా ఆయన రాయటం జరిగింది. ఇదే సినిమాలో ఒక అద్భుతమైన పాట అండి, చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలు అనే పాట కూడా సందర్భంలో ఇమిడిపోతూ సందేశాన్ని అందిస్తుందండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్బర్ పాదుషా దగ్గరికి ఆ పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుంది, బాబర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడ చక్కగా ఆ సందేశాన్ని ఆ పాట రూపంలో చాలా చక్కగా పరిమళింపజేశారండి. పరిమళించడం పాట లక్షణం అని తెలిసిన సముద్రాల గారు పదాలపై పన్నీరు చిలికించారండి, అక్షరాలపై అమృతం ఒలికించారు. ఒక్క విషయం ఏంటంటే నర్తనశాల సినిమాలో ఒక అద్భుతమైన పాట రాశారండి, ఎవరి కోసం ఈ మందహాసం. ఎంత అద్భుతమైన పాట, నేటికి ఈ పాట వినాల్సింది, ఆ పాట వస్తే ఆగాల్సింది. నిలువుమా నీలవేణి అమరశిల్ప జక్కంలో రాసింది, హిమగిరి సొగసులు, పాండవ వనవాసులు, ప్రియురాల సిగ్గేనులే శ్రీకృష్ణ పాండవీలు. ఇలాంటి పాటలు కోకలలండి. ఆయన కలం నుంచి విన్యాసానికి సాక్ష్యంగా ఈ రోజుకి కూడా ఉండిపోయాయి ఆ పాటలు వస్తే ఎంత అమృతతుల్యంగా ఉంటాయండి ఆ పాటలు, అలా వినాలనిపిస్తుంది. అలాగే భక్తి పాటలను కూడా ఆయన వదలలేదండి. జననీ శివకామిని అని నర్తనశాలలో ఆయన అద్భుతమైన పాటను రాశారు. జీవము నీవే కదా భక్త ప్రహ్లాదులో రాశారు. రాముని చరిత్రము తెలిపెదవమ్మ అని లవకోశులు వంటి భక్తి గీతాలు అద్భుతంగా రాయడం జరిగింది. ఈనాటికి గుడిలో గంటల మాదిరిగానే గుండె గుమ్మంలో మనకి మోగుతూనే ఉంటాయండి. ఈ పాటలు వచ్చాయి అంటే ఎంత పనిలో ఉన్నా ఒక్క నిమిషమైనా ఆగి ఆ పాట వింటాం. అలా వినలేదు అంటే మన పాషాణ హృదయం కింద లెక్కే. అంత అద్భుతంగా అంత రసస్ఫూర్తినిచ్చే విధంగా ఆ పాటలు రాశారండి మహానుభావుడు. అదేవిధంగా సీతారామ కళ్యాణంలో కళ్యాణం చూతము రారండి అనే పాటలు శ్రీరామనవమి రోజున వినిపించని రామాలయం ఎక్కడా కనిపించదు. ఈ పాట లేని రామాలయం ఎక్కడ ఉండదండి. ఖచ్చితంగా ఈ పాట ఉంటూనే ఉంటుంది. ఏ రామాలయం చూసినా ఈ పాటే ఉంటుంది. అంటే అంత అద్భుతమైన సృష్టి ఈ పాటకి ఇచ్చారు ఆయన. సముద్రాల వారు 3 దశాబ్దాల పాటు, అంటే దాదాపు 1938లో సినీ ఫీల్డ్లోకి అడుగు పెడితే 68 వరకు, అంటే 3 దశాబ్దాల పాటు తెలుగు సినిమాకి అపురూపమైన కథలతో మాటలతో ఆయన అభిషేకం చేశారండి మహానుభావుడు. ఎంత గొప్పవాడంటే మచ్చుకోటి చెప్దామండి. 1958 సంవత్సరంలో విడుదలైన భూకైలాస్ సినిమాలో పాటలన్నీ కూడా సముద్రాల వారే రాశారండి. అసలు ఆయన పాటల్ని విశ్లేషించడం అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. నిజానికి పాట పాడటంలో ఎంత గొప్ప అవుతే ఉందో పాట యొక్క అర్థం తెలుసుకుంటే, భావాన్ని తెలుసుకుంటే అంత అందంగా మన మనసులో ఉండిపోతుందండి. ఆ పాట పాడటం ఎంత గొప్ప, పాట యొక్క అర్థాన్ని తెలుసుకుని పాడితే ఎంత హాయిగా ఇస్తుందంటే అంత హాయినిస్తుంది. 1958 సంవత్సరంలో విడుదలైన భూకైలాస్ సినిమాలో పాటలన్నీ వీరే రాశారు. అందులో ఒక పాట ఉందండి, నీలకందరా దేవా దీనబాంధవా రావా నన్ను గావరా నీలకందరా. ఈ పాట ఎంత అద్భుతమైన సృష్టి అంటే ఘంటసాల మాస్టర్ గారు పాడారండి. అసలు ఈనాటికి కూడా శివరాత్రి కానీ ఏ వచ్చినా సరే ఈ పాట లేని రోజు ఉండదు. శివరాత్రి రోజుని ఈ పాట వేయినటువంటి టీవీ ఛానల్స్ కానీ టీవీలు కానీ బయట మైకులు కానీ అసలు ఉండవంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన సృష్టి. అలాగా జీవం పెట్టి పాడారండి ఘంటసాల మాస్టర్ కూడా. ఈ పాట అంత చరిత్రలో గుర్తుండిపోయేటటువంటి పాట. 1958 భూకైలాసులో వచ్చిన సినిమా పాట ఈ రోజుకి కూడా అలా గుర్తుండిపోతుంది. ఎవరైనా సరే ఒక్కసారి వింటే పాడాలి అనుకునేటటువంటి తాదాత్మ్యం పొందేటటువంటి పాట నీలకందరా దేవా దీనబాంధవా రావా.
ఎంత అద్భుతమైన పాట. అయితే ఈ పాట రాసే ముందు ఒక 2 లైన్లు చాలా అద్భుతంగా ముందు రాశారండి. ముందే నీలకందరా దేవా దీనబాంధవా రావా అని మొదలవదండి. దానికి ముందు ఒక లైన్ ఉంటుంది. ఏంటయ్యా అంటే, జయ జయ మహాదేవ శంభు సదాశివ ఆశ్రిత మందార శృతి శిఖర సంచారతో మొదలవుతుందండి. ఇక్కడ ఘంటసాల మాస్టారు అద్భుతమైన పద విన్యాసం అండి. ఆయన మన సముద్రాల రాఘవాచారి గారు రాసినటువంటి పదాలను అద్భుతంగా తేనెలో ముంచిన విధంగా ఘంటసాల మాస్టారు పైకి జనావళికి తీసుకొచ్చారండి. ఎంత అద్భుతంగా పలికారో మహానుభావుడు. అయితే ఒక పండితుడు మన సముద్రాల రాఘవాచారి గారిని అడిగారట, జయ జయ మహాదేవ చాలా బాగుంది, శంభో సదాశివ చాలా బాగుంది, ఆశ్రిత మందార కూడా బాగానే ఉంది, మరి శృతి శిఖర సంచార అని ఎందుకు రాశారు అని ఆయన అడిగారు. ఆయన ఈ సాహిత్యంలో చాలా పండిపోయిన వాడు సముద్రాల రాఘవాచారి గారు. చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారండి ఆయన. శృతి శిఖర సంచార అనేది ఏమని చెప్పారంటే, శృతులు అనబడే వేదాల శిఖరమందు ఉండేవి ఉపనిషత్తులు అని చెప్పారు. ఇంకా అప్పటికి ఆ వ్యక్తికి, ఆ పండితుడు అడిగిన వాడికి కొద్దిగా ఇంకా సందేహం ఏదో ఉంది. మళ్ళీ ఏం చెప్పారు, శృతులు అనబడే వేదాల శిఖరమందు ఉండబడేవి ఉపనిషత్తులు అని చెబుతూ, జీవాత్మను పరమాత్మను సన్నిధికి సమీపంగా అంటే నియమబద్ధంగా నీ ఉంచునది షత్ కావున ఇది ఉపనిషత్తు కనుక ఆ ఉపనిషత్తుల్లో సంచరించేవాడా అనే అర్థంలో వాడబడిన శృతి శిఖర సంచార అనే వాక్యం మనకు అందించిన సముద్రాల గారి యొక్క రాఘవాచారి గారి యొక్క పాండిత్య వైభవం ఎంత గొప్పదండి. అసలు ఎవరండి ఇంత గొప్పగా చెప్పి మహానుభావుడు ఎవరన్నా ఉన్నారా? ఏదో పాట రాస్యం వెళ్ళిపోయామని అంత అర్థాన్ని శృతి శిఖర సంచార అనే పదానికి అంత అర్థాన్ని వారు ఇచ్చారు అంటే ఎంత మహానుభావుడు, ఎంత తాదాత్మ్యం పొంది ఆయన రాశారు. ఇంకొకటి ఏంటంటే, ఆ పాటకు వచ్చేవాడి నీలకందరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా నీలకందరా నీలకందరా సత్యసుందరా స్వామి నిత్య నిర్మలాపాహి అన్యదైవము కొలువా నీదు పాదము విడువా దర్శనము నీరా మంగళాంగా గంగాధర నీలకందరా అని ఆ పాట కొనసాగుతూ ఉంటుందండి. ఈ పాట పల్లవి అంటే నీలకందర నుండి గంగాధర వరకు తెలంగ రాగాన్ని ఉపయోగించారండి. ఎంత చక్కగా ఘంటసాల మాస్టర్ చేత పాటించారు అంటే ఎంత చక్కగా పాటించారు. ఆ తర్వాత దేహేను వరములిడు దానగుణసీమ పాహ్యను నన్ను ముక్తినిడు పరంధామ నియమముని నీ దివ్యనామ సంస్మరణ ఏమనక సేయుదును భవతాపహరణ నీ దయామయా దృష్టి దురితమ్ములారా వరసుధా వృష్టినా వాంచలీడేరా కరుణించు పరమేశ దరహాస భాస హర హర మహాదేవ కైలాసవాస. ఇంతవరకు అంటే దేహీను వరమలీడు దానగుణ సీమ దగ్గర నుంచి హరహర మహాదేవ కైలాసవాస వరకు కూడా శుద్ధ సావేరి రాగాన్ని ఉపయోగించి ఘంటసాల మాస్టర్ చేత పాడించారండి. అంటే చూడండి ఎంత మార్పులు, తెలంగ రాగము శుద్ధ సావేరి రాగాన్ని ఒకే పాటలో మార్పులు చేర్పులు, ఎంత అద్భుతమైన సృష్టి. చరణం నుండి పాట పూర్తయ్యే వరకు కూడా హృదయం ఉన్న ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి స్పందించవలసిందేనండి. అంత అద్భుతంగా రాశాడు. గొప్ప విశేషం ఏంటంటే, వారు వైష్ణవులు అయినప్పటికీ కూడా, వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన సృష్టి శివుడి గురించి రాయగలిగారండి. అదే అద్వైతము. మహానుభావుడు పాటించింది అద్వైతము. ఎంత గొప్పగా రాశారండి. ఆయన వైష్ణవ సాంప్రదాయంలో ఉంటూ శివుడి గురించి ఒక పాటను రాయగలిగారు. పాషాణ హృదయులు కూడా ఆ పాట వస్తే విని తాదాత్మ్యం పొందాల్సిందే, అంత చక్కగా. అందులో ఇంకొక మాట రాయటం జరిగిందండి. ఎక్కడంటే, నీలకందరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా నీలకందరా, అది అయిపోయిన తర్వాత సత్యసుందరా స్వామి నిత్య నిర్మలాపాహి అయిపోయిన తర్వాత ఒక అద్భుతమైన పదం అండి. నాకు తెలుసుండి ఇలాంటిది ఏ పాటలోనూ నేను చూడలా. అన్యదైవము కొలువా నీదు పాదము విడువా. ఎంత అద్భుతమైన సృష్టి అండి. ఈయన వైష్ణవ పరంపరలో ఉంటూ అక్కడ రావణ బ్రహ్మ పాడేటటువంటి పాటని శివతత్వాన్ని తప్పించి నేను ఇంకోటి పట్టుకోను, అన్యదైవము కొలువా, నేను ఏ దేవుణ్ణి కొలవను, నీదు పాదము విడువా, నీ పాదాలు తప్పించి నీ పాదాన్ని విడిచే ప్రసక్తే లేదయ్యా అనే మాటను ఎంత
గొప్ప మనిషి అండి ఈయన. వైష్ణవ సాంప్రదాయంలో ఉంటూ అక్కడ శివతత్వాన్ని ప్రజ్వలింపజేశాడంటే మహానుభావుడు రావణ బ్రహ్మ. అంటే ఇక్కడ రావణ బ్రహ్మ వ్యక్తిత్వాన్ని సముద్రాల రాఘవాచార్య గారు ఎంత గొప్పగా ఆవిష్కరించారో చూడండి. తర్వాత ఫాలలోచన నాదు మొరవిని జాలిని పూనవయ్య నాగభూషణ నన్నుగావక జాగును చేయకయ్య కనుల విందుక భక్తవస్త్ర కావగరావయ్యా కనుల విందుక భక్తవస్త్ర కావగరావయ్యా ప్రేమ మీర నీదు భక్తిని మాటను నిల్పవయ్యా ప్రేమ మీర నీదు భక్తిని మాటను నిల్పవయ్యా శంకర శివశంకర అభయశంకర విజయంకర శంకర శివశంకర అభయంకర విజయంకర అనేది చాలా అద్భుతంగా చివర ఆయన క్లోజ్ చేశారండి. ఈ చరణంలో సముద్రాల వారు నాదనామక క్రియ రాగాన్ని ఉపయోగించారు. చూసారా, ఇక్కడ మనం పరిశీలిస్తే మూడిటిని మనకి తెలంగ రాగాన్ని ఉపయోగించారనుకున్నాం, నాదనామక క్రియను ఉపయోగించి రాశారని చెప్పేసి అనుకున్నాం. అంటే ఎంత అద్భుత శుద్ధ సావేరి రాగాన్ని ఉపయోగించారు. 3 రాగాల్ని చక్కగా ఉపయోగించి ఘంటసాల మాస్టర్ చేత పాడించారండి. ఎంత అద్భుతమైన సృష్టి. వారు రాసినటువంటి పద విన్యాసానికి, ఘంటసాల గారు మాస్టర్ గారు పాడిన దానికి, నందమూరి తారక రామారావు గారు నటించిన దానికి, రావణ బ్రహ్మగా అభినయించి ఈ పాటలో నాగభూషణం గారు పరమశివుడుగా, బి సరోజాదేవి గారి పార్వతీదేవిగా కనిపించి అద్భుతమైన సృష్టి అండి. ఇలాంటి పాట మళ్ళీ రాదు. అంత అద్భుతమైన పాట. నేటికి కూడా ఈ పాట జనహృదయంలోకి అలా నిలిచిపోయింది అంటే మహానుభావుడు రాసినటువంటి పద విన్యాసం అలాంటిది. సుదర్శనం గోవర్ధనం సంగీతం కూర్చి ఈ పాటను పాటల పోటీల్లో పాడే ఏ గాయకుడైనా నిజంగా ప్రత్యేకంగా ప్రశంసించబడతాడండి. ఏ పాటలు వచ్చినా ఎందులోకి వెళ్ళినా ఈ పాట పట్టుకున్నాడంటే నిజంగా ప్రశంసించాల్సిందే. ఎందువల్లంటే 3 రాగాలను సమ్మిళితం చేసి ఈ పాటలో వదిలేశారు మహానుభావులు. ఘంటసాల మాస్టర్ పాడారు, నాగభూషణం గారు శివుడుగా ఉన్నారు, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు అభినయించారు, మన సముద్రాల రాఘవాచార్య గారు రచించారు. ఎంత అద్భుతమైన సృష్టి అండి. మనసు మైదానంలో పాటల పందిళ్లు వేసి మాటల తోరణాలు కట్టి సాంఘిక జానపద పౌరాణిక చారిత్రక సినిమాలను తన రాయడం అనేది పాడుకోవడం అంతా సులువు కాదు. అలాగా మనందరికీ కూడా తెలియజేశారు. మనం పాడుకున్నంత సులభం కాదండి రాయడం. అంత గొప్ప సృష్టి రాయడం అంటే ఆ పద విన్యాసం, ఆ పదం కోసం అహోరాత్రులు కష్టపడతారు. ఒక చిన్న పదం నీదు పాదము విడువ, అసలు ఆ పదం కోసం ఎంత అద్భుతమైన సృష్టి అండి. అహోరాత్రులు కష్టపడి రాస్తారు, ఆ పదం కోసం పరితపిస్తారు. అంటే పాడుకున్నంత ఈజీ కాదు పదం రాయటం. అయినా కథా రచనతో పాటు ఈ 2 పనులు ఆయన చకచకా చేసేస్తూ ఉండేవారండి. అందువల్లనే అంతా మీరే చూసుకోండి అని అప్పట్లో ఆయనకి అప్పచెప్పేసి ప్రాజెక్టులు అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఈయనకి 3 పాత్రలు కూడా తెలుసు కాబట్టి ఏదైనా చేసేవాడు మహానుభావుడు. ఇలాంటి అద్భుతమైన మనిషి మళ్ళా కనిపించరండి. ఈ తరంలో ఇలాంటి మనుషులు మనకి కనిపించరు. నభూతు నభవిష్యతి. ఇక పౌరాణిక సంబంధమైన కథలు పాత్రల విషయంలో ఎవరికి ఎలాంటి సందేహాలు వచ్చినా తీరిక లేకపోయినా సరే ఆ తీరిక కలగజేసుకుని ఆయన ఆ సందేహాలను నివృత్తిపరిచేవారండి. నిజానికి సినిమాకి పెద్ద దిక్కు అంటే ఆయనే అనుకునేవారు. ఏ పౌరాణిక పాత్రల విషయంలో ఏమన్నా అడగాలంటే సముద్రాల రాఘవాచార్య గారిని అడగాలి. ఇంకా సముద్రాల వారు తప్పి ఆయన చెప్పారంటే ఒక రబ్బర్ స్టాంప్ అంతే. ఇంకా మళ్ళీ తిరిగి చూసుకోగలదు. అంత అద్భుతంగా ఆయన పండించేవారు ఏ విషయాన్నైనా సరే. అయితే ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం గారు నిర్మించిన శ్రీరామకథ సినిమాకు చివరి పాటలను రచించిన సముద్రాల రాఘవాచార్య గారు మరుసటి రోజున అంటే 1968 మార్చి 16న ఆయన మరణించారండి, పరమపదించారు. ఈ సినీలాకాశాన్ని, ఈ జగత్తును వదిలి, ఈ కవితాలోకాన్ని వదిలి ఆయన నిష్క్రమించారు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య వారు. ఈయన కూడా దాదాపు 37 పాటు సూపర్ హిట్ సాంగ్స్ రాశారండి. ఎన్టీఆర్ గారికి వీరిద్దరూ అత్యంత ప్రీతిపాత్రులండి. సముద్రాల రాఘవాచార్య గారు, సముద్రాల రామానుజాచార్య గారు, వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రీతిపాత్రులుగా ఉండేవారు. అయితే రామానుజాచార్య గారు కూడా సినిమా రంగ ప్రవేశం చేసిన తర్వాత ఇద్దరికీ మధ్య తేడా తెలియడానికి అయితే ఈ సముద్రాల రాఘవాచార్య గారిని సి సముద్రాల అని, చెన్నాయన్ని జూ సముద్రాల అని పిలిచేవారండి. అంటే తేడా తెలియదు. ఎవరు సముద్రాలు అంటే తండ్రి రాశారో కొడుకు రాశారో తెలియదు కాబట్టి సీనియర్ సముద్రాల, జూనియర్ సముద్రాల అనేవారండి. దానికి ఒకసారి మన సముద్రాల వెంకట రాఘవాచార్య గారు ఒక మాట అన్నారు. నా పేరులో ఇప్పటికే సముద్రాలు ఉన్నాయ్యా,
మీరు మళ్ళీ సముద్రాలు అంటే ఏంటి, సముద్రం సముద్రాలు అవుతుంది అని చమత్కరించేవారు. ఎందుకు అలాగా సీనియర్ సముద్రాలు అంటాం, ఇప్పటికే నేను సముద్రం, ఆ ఇంటి పేరులోనే సముద్రం ఉంది, మళ్ళీ ఇంకో సముద్రం కూడానా అని చమత్కరించేవారట. సినిమా రంగం జీవించినంత కాలం జీవించే పాటలను అందించారు ఆ మహాకవులు ఇద్దరూనండి, సీనియర్ సముద్రాలు గారు, జూనియర్ సముద్రాలు గారు. అలాగే మన తాతల తరం, మన తల్లిదండ్రుల తరం, మన తరం ఆయన ఇలాంటి పాటలతో అలరించారండి. నిజంగా చెప్పాలంటే ఆ మహానుభావుడు ఆ మహానుభావుడిని కాలంలో మనం లేకపోయినా ఆ మహానుభావుడు పాట వచ్చింది అంటే అది విని తీరాల్సిందే. అందులో పద విన్యాసం ఎంత అద్భుతంగా ఉంటుందో. మన తరమే కాదండి, మన పిల్లల తరం కూడా, ఆ తర్వాత తరం కూడా, అలా తరతరాల వారిని ఆనందపరిచే పాటలు అందించారు మహానుభావుడు సముద్రాల వెంకట రాఘవాచారి గారు. అయితే వాటిని స్వీకరించేటటువంటి రసస్ఫూర్తి మనలో ఉండాలండి. అలాగే తెలుగు పాట ఈ భూమిపై బ్రతికున్నంత కాలం గుర్తు పెట్టుకోవాల్సిన మహనీయులు ఎవరన్నా ఉన్నారు అంటే అది ముందు వరుసలో లెక్క పెట్టవలసిన వారిలో సముద్రాల వెంకట రాఘవాచార్యులు గారే ఉంటారండి. నేడు సముద్రాల వెంకట రాఘవాచారి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.